డాక్టర్ కె లక్ష్మీనారాయణ గారు. గౌరవ పార్లమెంట్ సభ్యులు రఘురామకృష్ణరాజు గారు, వేదిక మీద పెద్దలు, ఈ సమావేశానికి విచ్చేసిన బుక్ లవర్స్ అందరికీ నమస్కారం. అట్ అవుట్సెట్ ఐ విల్ కంగ్రాచులేట్ లావణ్య. 2 years ముందు ఆమె శ్రీనివాసరావు ఇద్దరు వచ్చారు, వచ్చి ఒక బుక్ రాయాలనుకుంటున్నాము, మీ సలహాలు ఏమైనా ఉంటే ఇవ్వండి సార్, సజెషన్స్ ఏమైనా ఉంటే ఇవ్వండి అన్నారు. నేను ఏదో చెప్పాను, బట్ షీ కమ్ అవుట్ విత్ ఎ గుడ్ బుక్, బోత్ ఇన్ ఇంగ్లీష్, తెలుగు అండ్ హిందీ. ఇప్పుడు ఎందుకు రాసింది నేను ఆలోచన చేశాను. నాకు బుక్స్ ఇచ్చింది, బుక్స్ ఇచ్చే ముందు కూడా వచ్చారు ఇద్దరు, మళ్ళీ చూశారు. అంటే బుక్ చదివే అలవాట్లే పోతున్న రోజులు ఇవి. చాలామందికి బాధ కావచ్చు, కానీ నేను మాట్లాడేది వాస్తవం. అది ఏమంటే ఇంటర్నెట్ ఉంది కదా అంటారు. ఇంటర్నెట్ మే గివ్ కనెక్టివిటీ, ఇట్ విల్ నాట్ గివ్ బాండేజ్. జనమేమో మాట్లాడడం లేదు. ఫోన్స్ ఆర్ బికమింగ్ స్మార్టర్, పీపుల్ ఆర్ బికమింగ్ డంబర్. ఈ నేపథ్యంలో ఇక్కడేమో ప్రజాస్వామ్యము, ప్రతిపక్షము, ఆ తేడా కూడా తెలియదు. అదేంటని చెప్పే ప్రయత్నము చేయలేదు. రూలింగ్ పార్టీలు అట్లే ఉన్నాయి, ప్రతిపక్షాలు అట్లే ఉన్నాయి. ఐఎమ్ సారీ, నేను కొంచెం హార్ష్గా మాట్లాడతాను. ఆ నేపథ్యంలోనే ఇప్పుడు లావణ్య గారు కనీసం ఇప్పుడన్నా కొన్ని ఫ్యాక్ట్స్ పెడదాము. రామరాజ్యం అంటే ఏం డిఫైన్ చేస్తాము. జనరల్గా పాలిటిక్స్ ఇన్ నార్మల్ టైమ్స్ ఈజ్ లైక్ అన్ ఆర్ట్. At its worst, it is like a war, something like a war. But in Andhra Pradesh, courtesy the present gentleman, it is a full-fledged war. War should be fought like war. There are no second choices in war. అది గుర్తు చేసేకి రాసిందేమో ఇమా. ఎందుకంటే వాస్తవాలు తెలుసుకుంటే ఒక డిబేటు, ఒక డెలిబరేషను, ఒక డెసిషను, మంచి చెడ్డలు ఆలోచన చేసి రామరాజ్యం అంటే ఏంటి బాగా గుర్తు. నేను ఎన్టీఆర్తో పనిచేసేటప్పుడు ఆయన టీటీడీ బోర్డు మెంబర్స్ను దైవ చింతన, భక్తి, స్వామి సేవ చేసేవాళ్ళనే సెలెక్ట్ చేసేవాడు. చేసి స్వేరింగ్ అయిన తర్వాత బ్రీఫ్గా మాట్లాడేవాడు ఆడే. నేను కూడా ఉన్నాను, నేను ప్రత్యక్షంగా ఉన్నాను. ఎప్పుడో జరిగిన మాట చెప్తున్నా. ఇప్పుడు ఒకే మాట అన్నాడు, రాజుకు శాసనాధికారం చేసే అధికారం ఉంది, కానీ అది ధర్మానికి లోబడి ఉండాలా అన్నాడు పెద్ద ఆయన. ఇప్పుడు ఉండేవాళ్ళకు ధర్మము తెలీదు, శాసనము తెలీదు, ఏమీ తెలీదు. అందుకనే అంటే ఎంతసేపు హార్ట్ని అట్రాక్ట్ చేద్దామని, అది కాదు మైండ్ కూడా ఉంది అని గుర్తు చేసాకి లావణ్య బుక్ రాసింది. అంటే బేరీజ్ వేయండి, ఏంటి స్థితిగతులు ఏంటి, చంద్రబాబు మొదట చేసిందేంటి, ఇప్పుడు చేసిందేంటి, ప్రతిపక్షంలో చేసిందేంటి, ఒకసారి బేరీ చేసుకోండి. చంద్రబాబు నాయుడు గురించి నేను మాట్లాడేది అంత భాగంగా ఉండదు కాబట్టి నేను మాట్లాడను. బట్ హీ ఈజ్ ఎ స్టూడెంట్ ఆఫ్ పొలిటికల్ ఎకానమీ అండ్ హీ నోస్ వాట్ డెవలప్మెంట్ ఈజ్, వాట్ గ్రోత్ ఈజ్. అండ్ హీ ఆల్సో నోస్ for the coin, one side is development, second side is social justice. అది తెలుగుదేశం పార్టీకే ఉంది. పెద్ద ఆయన ఎందుకు పెట్టాడో మీరు అందరూ తెలుసు, కొత్తగా చెప్పాల్సిందే లేదు. అందుకని ఈ మారిన పరిస్థితుల్లో ఎవ్రీథింగ్ ఈజ్ ఎ చాయిస్. చంద్రబాబు నాయుడు చదువుకోవాలా, చదువుకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడంటే 21st century స్కిల్స్ ఉంటాయి, ప్రతి ఒక్కరు క్రిటికల్ థింకింగ్ ఉంటుంది, దే విల్ కమ్యూనికేట్ ఎఫెక్టివ్లీ, దే వర్క్ ఇన్ టీమ్, they have creativity, and more than that, courage is needed. Courage అంటే బ్రేవడో కాదు, నాట్ మజిల్స్. ఫేస్ ది రియాలిటీస్ ఆఫ్ లైఫ్. రాజు గారు ఏ విధంగా ఫేస్ చేశారు, ఆ 2-3 గంటలు రాజుగారి మనసును ఒకసారి ఊహించుకోండి. రాజుగారు మళ్ళీ నాకు ఒక కితాబ్ కూడా ఇచ్చాడు, లక్ష్మీనారాయణ నామాదిరి అయినోడు
బిట్లో తప్పించుకున్నాడని. ఐ స్టిల్ రిమెంబర్ దట్. రాజుగారు నేను అంతగా తొందరగా దొరికేవాడిని రాజుగారు, నేను రాయలసీమ నుంచి వచ్చినాడని నాకు తెలుసు. వాడు చేసే టక్కుటమారు విద్యలు నేనెట్ చేయాలో నాకు తెలుసు. నేను ఒక్కడనే ఆ వలలో పోకుండా మిగిలింది అందరిలోనూ. ఎస్, కరేజ్ ఇస్ నీడెడ్. రియాలిటీస్ని విడమర్చి చెప్పి స్టూడెంట్స్గా, యువతలు ముఖ్యంగా మీరు ఆలోచన చేసి ఇట్స్ అ క్వశ్చన్ ఆఫ్ చాయిస్. చదువు ఎందుకు చదువుతామంటే ఎవ్రీథింగ్ ఎల్స్. వై డూ యూ గో టు కాలేజ్? కాలేజ్ ఈజ్ అ ప్లేస్ వేర్ యూ లర్న్ టు టేక్ ఏ థింక్ అండ్ టేక్ ఎ డెసిషన్. డెసిషన్ అంటే చాయిసే. అది చేయాలా, ఇది చేయాలా, ఏ కాలేజీ, ఏ చదువు, ఏ ఉద్యోగం, అది అయిన తర్వాత ఏ లైఫ్ పార్ట్నర్. అండ్ వెన్ యూ గో టు ది పోలింగ్ బూత్, యూ షుడ్ బి ఇన్ అ పొజిషన్ టు choose right people's representatives so that democracy will flourish. చంద్రబాబు ఏం చేసినా, ఎన్టీఆర్ ఏం చేసినా, ఇట్ ఈస్ ఫర్ ది డీపెనింగ్ ఆఫ్ ది డెమోక్రసీ. ప్రజాస్వామ్యం పరడి వెళ్ళాలంటే జాతి మొత్తం దట్ షుడ్ బి ఎ సోషల్ కోహెషన్. దట్ ఈస్ వాట్ దిస్ పార్టీ హ్యాస్ బీన్ ట్రయింగ్. దట్స్ వాట్ షీ ట్రైడ్ టు ప్రొజెక్ట్ ఇన్ దిస్ బుక్. ఈ బుక్స్లో ఆమె రాసింది అదే. అందుకనే ఆర్థిక సంస్కరణలు చేశారు. దాంట్లో చాలా కరేజ్ కావాలా, చాలా సాహసం. పివి నరసింహరావు గారు ఏమో అక్కడ సెంటర్లో చేస్తే ఫస్ట్ టైం స్టేట్స్లో చేశారు. చక్రవర్తి అన్నాడు బెస్ట్ సీఎం అని. ఎస్, ఐ డూ అగ్రీ, బట్ వీ షుడ్ ఆల్సో కన్సిడర్ ప్రతాప్ సింగ్ ఖైరాన్. హీ హాజ్ ఆల్సో డన్ గుడ్ వర్క్. ఎవరైనా కానీ నిష్పక్షపాతంగా, బికాజ్ యూ సెడ్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్, దర్ఫోర్ ఐఎమ్ టెలింగ్ ప్రతాప్ సింగ్ ఖైరాన్ ఆఫ్ పంజాబ్. ఆ విధంగా ఒక మంచి సమాజం. చంద్రబాబు గారు ఎప్పుడూ ఒకే మాట చెప్పేవాడు, అది ఎంఐ దీంట్లో కూడా రిఫ్లెక్ట్ చేసింది. ఏమని? నువ్వు ఏ విధంగా ఆలోచన చేస్తావో, నీ మైండ్ ఏ విధంగా ఉంటుందో ఆ విధమైన మనిషి నువ్వు అవుతావు అంటాడు. వరల్డ్ బ్యాంక్ కూడా మైండ్ డెవలప్మెంట్ అని ఒక స్పెషల్ తీసుకొచ్చారు. ఇది ఎప్పుడు చెప్పండి, ఇప్పుడు చెప్పలే, ఎప్పుడో చెప్పాడు ఆయన. ఇంకోటి కూడా బుక్స్ అవుతుంటే నా చేతిలో 96 జూన్లో వైట్ పేపర్ ఒకటి పబ్లిష్ చేశారు ఈయన చీఫ్ మినిస్టర్ అయిన ఫస్ట్ టైం. దాంట్లో క్లియర్గా చేశాడు, చెప్తాడు దాంట్లో ఆయన, మనం అప్పులు చేసి నెక్స్ట్ జనరేషన్ మీద మనం రుద్దే తప్పు చేయకూడదు అన్నాడు. అని ఇంకో మాట కూడా అన్నాడు, అవర్ గవర్నమెంట్ ఈజ్ ఎ ట్రస్టీ, మేము ధర్మకర్తలు అని చెప్పాడు. అని ప్రతి పైసా ఎఫెక్టివ్గా కలెక్ట్ చేయాలా, ప్రతి పైసా చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టాలని. ఇప్పుడు ఏం జరుగుతుంది? అంతా దోపిడీ, ఎవ్రీథింగ్, ఎన్విరాన్మెంట్ మొదలుకొని అన్నీ. లావణ్య చక్కగా అన్నీ ఈ 3 బుక్స్లో నేను చూసా, అన్ని 3 చదివాను. షీ హెస్ బ్రాట్ అవుట్ ఎవ్రీథింగ్. మై ఓన్లీ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ ఇస్ ఆస్క్ యువర్ కిత్ అండ్ కిన్, ఫ్రెండ్స్ అందరినీ చదవమనండి, బుక్స్ చదవమనండి. దానివల్లనే మనకు పరిస్థితులు తెలుసుకొని ఒక రైట్ చాయిస్ చేసే అవకాశం వస్తుంది. వీ నీడ్ అన్ ఎఫెక్టివ్ లీడర్ ఫర్ ది స్టేట్, ఎ లీడర్ హూ కెన్ థింక్ ఫార్ అహెడ్. నేను చెప్పాలంటే అన్నిటి ఇక్కడ జరిగిన నేను చూసే సబ్జెక్ట్ సీఎం ఆఫీస్లో ఈరోజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ, పోర్ట్స్ కానీ, ఔటర్ రింగ్ రోడ్ కానీ, ఆల్ దోస్ థింగ్స్ ఫర్. ఇప్పుడే నేను ఇంకో ఫంక్షన్, బ్రహ్మకుమారి ఫంక్షన్ నుంచి వచ్చాను. 34 ఎకరాలు ఇచ్చింది కూడా. అంటే అన్నిట్లోనూ భాగస్వాములుగా ఉన్నాము. ఎంత చిత్తశుద్ధితో, ఎంత ఓర్పుతో చంద్రబాబు నాయుడికి అసలు అబండెంట్ పేషెన్స్ అండ్ ఎలాస్టిక్ ఎంతూజియాజం. ఇట్స్ లైక్ ఏ చైల్డ్. జపాన్లో పోయాం, జపాన్లో పోర్టుకు పోయాం, పోయి కూర్చున్నాం 16 మంది ఆ బోట్లో. మొదలు పెట్టాడు క్వశ్చన్, ఫస్ట్ వాడు అవుట్, వాడు చెప్పలేకపోయాడు. రెండో వాడు వచ్చాడు, వాడు కాదు. మూడో వచ్చాడు, ఈజ్ ఆల్సో గుడ్ నాట్ సార్. మరలా మనం కోస్ట్కి పోయిన తర్వాత డీటెయిల్స్ చెప్తారు సార్ మా హెడ్ అన్నారు. అంటే he will ask pertinence questions. That's what critical thinking is. Looking at particular thing from different angles. Go to the root. Question. Why this? Why not this? How? Where? When? That's the kind of thing. అంటే ఒక ఉత్సాహం, క్రియేటివిటీ అవన్నీ ఫ్యూచర్ జనరేషన్కి ఉండాలా. రాష్ట్రమే కాదు, ఈ దేశం కూడా బాగుపడాలా. ఆ దేశం కూడా ప్రపంచంలోనే మొదటిగా ఉండాలా. ఆయన ఫస్ట్ టైం వరల్డ్ క్లాస్ బెంచ్ మార్కింగ్ ఏ ఒక్కట్లో అయినా ఇండియాలో ఫస్ట్ అది, వరల్డ్లో ఫస్ట్ అది. ఆ విజన్ అనే మాట వచ్చింది. ఆ లాంగ్వేజ్ ఆఫ్ రిఫార్మ్స్,
ది హోల్ థింగ్ ట్రాజెక్టరీని మార్చేశాడు. ఆయన వెలాసిటీ వేరు, ఆయన స్పీడ్ వేరు, ఆయన థింకింగ్ వేరు, ఆయన చతురత వేరు. ఒక రకం 10-15 విషయాలను ఒకేసారి ఆలోచన చేసి గమ్యం ఎట్లా చేరాలా, వాట్ ఆర్ ది ప్లాన్ ఏ బి అన్నీ కూడా ఉంటాయి. దాట్స్ ది కైండ్ ఆఫ్ ఇండివిజువల్. అటువంటి మనం పూర్తిగా క్యాప్చర్ చేయమంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్. షీ ట్రైడ్. కొండను అద్దంలో చూపినట్టు ఉంటుంది. ఇట్స్ లైక్ దట్. అంతే. ఎవరైనా పెద్ద అయినా మేము ఎందుకు చెప్తున్నానంటే ఆ మాట, ఎన్టీఆర్ బుక్ మేము చేసాం 650 పేజీలు ఇంగ్లీష్ తెలుగులో. ఏముందిలే, నేను ఎన్టీఆర్ దగ్గర పనిచేశాను కదా, ఈజీగా ఉంటుంది అనుకున్నాను. దిగితే కానీ లోతు తెలియదని తర్వాత తెలిసింది నాకు. ఎన్టీఆర్ అంటే మన కాదు, ఇంక 10 మంది రాసినా ఆయనలో ఉండే కోణాలు పూర్తిగా ఆవిష్కరించలేమని తెలిసింది. బుక్ రైటింగ్ ఈజ్ లైక్ దట్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. ఐ కంగ్రాచులేట్ యూ. I request all of you to act, think, and take right decision for the future of this great state and the country. Thank you very much. Sir, thank you very much for your thought-provoking address.